సుస్మిత చూస్తున్నాం ప్రస్తుతం ప్రమాదం జరిగిన తర్వాత దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. ఇంకా కూడా లోపల కొంత మంటలు ఉండే అవకాశం ఉండడంతో ఇంకా ఫైర్ సిబ్బంది వాటన్నింటినీ కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఏరియా టోపోగ్రఫీ కూడా చూడాలి. మొత్తం హై ఎండ్ బ్రాండ్స్ ఉంటాయి ఈ రోడ్డు పొడుగునా కూడా. అటు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటు షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే ఇలాంటి హై ఎండ్ వస్త్ర దుకాణాలు కానీ, ఎక్కువగా పెళ్లిళ్ళ షాపింగ్కి ఇలాంటి ప్లేసులని కొంత ఉన్నత వర్గాలు ఎంచుకుంటూ ఉంటాయి. ఈ రోడ్డు పొడుగున ఎలక్ట్రానిక్ దుకాణాలు మనకు కనబడతాయి. అట్ ద సేమ్ టైం మెట్రో లైన్ కూడా మనకి కరెక్ట్గా రైట్ సైడ్ ఉంటుంది. అటువంటి ఒక ప్రాంతంలో ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా చెప్తున్నారు, లోపల మేము పనిచేస్తున్నాం, ఆ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది, ఎవరు తమని బయటికి వెళ్ళమని కూడా చెప్పలేదు అనే అంశాన్ని కూడా ప్రస్తుతం మనకి చెప్తున్న పరిస్థితి. సేల్స్ గర్ల్స్ కూడా కొంతమంది ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా బయటికి వచ్చేశారు. కానీ ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువ. ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా రెస్పాండ్ కావడంతో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా చాలా ఫాస్ట్గా మంటల్ని ఆర్పగలిగారు. లేకపోతే ఇది ఇంకా పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కనుక ఈ మంటలు వ్యాపించి ఉంటే. ప్రస్తుతం మనం చూస్తున్నాం అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దృశ్యాలు మనకి లెఫ్ట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని, లోపలే ఉన్న మంటలుంటే వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ చూడొచ్చు, అగ్ని ప్రమాదానికి ముందు మంగళగౌరి టెక్స్టైల్స్, ఒక వెడ్డింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. ఒక పెద్ద భారీ సెట్, ఎప్పటి నుంచో కూడా ఈ సెట్, ఈ షాప్ ముందే ఉంటుంది. షాప్ ఇలానే స్టార్ట్ అయింది. మొత్తం 4-5 అంతస్తుల భవనం అయితే కింది నుంచి కూడా ఈ సెట్ని మొత్తం అన్ని అంతస్తులకి వ్యాపించేలాగా ఈ సెట్ని పై వరకు కూడా వేశారు. సో ప్రమాద తీవ్రత పెరగడానికి ఇది కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. అయితే కారణం ఏంటి, ఏదైతే ఫైర్ ఉందో అది ఎక్కడ నుంచి మొదలైంది అనేది ఇంకా ఫైర్ సిబ్బంది మనకి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. సుస్మిత కూడా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు, స్పాట్ దగ్గరే ఉన్నారు. సుస్మిత చూస్తున్నాం, ఆ సెట్ కనబడుతోంది మనకి, ఇంకా పూర్తిగా మంటల్లో అంటుకుపోయి. కేవలం కింద నుంచి ఎన్ని ఫ్లోర్స్ ఉంటే అన్ని ఫ్లోర్స్కి ఉండేలాగా సెట్ వేశారు. అంటే మేబీ లుక్ కోసం, కొంత ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కస్టమర్స్ని, వీళ్ళందరినీ అయి ఉండొచ్చు వాళ్ళ ప్లాన్. కానీ ప్రమాదం ఇంటెన్సిటీ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ కూడా పూర్తిగా ఎన్ని ఫ్లోర్స్ అయితే ఈ బిల్డింగ్ కట్టారో ఆ అన్ని ఫ్లోర్స్ కూడా బయట ఏదైతే అట్రాక్టివ్గా ఉండేలాగా కూడా సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సెట్టింగ్ అంతా కూడా ఆ ధాటికే ఎక్కువగా కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకునేడానికి ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు. అలాగే ఆ చిన్న అగ్ని ప్రమాదం కాస్త ఏదైతే ఫ్లేమబుల్ వస్తువులన్నీ ఉన్నాయో దానివల్ల తీవ్రత పెరిగి ఉండొచ్చు అని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ మొదట దాని కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏదై ఉండొచ్చు ఏంటి కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెక్ చేస్తున్న పరిస్థితి. అందరూ కూడా లోపలికి వెళ్లారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కూడా అధికారులు లోపలికి వెళ్లి చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లోపల కూడా ఎటువంటి సామాన్లు మిగిలి లేవనే కూడా తెలుస్తుంది. దాదాపు కూడా ఎక్కడైతే స్టాక్ ఉందో, అలాగే సేల్స్ కోసం పెట్టారో అదంతా కూడా పూర్తిగా ఈ మంటల దాటికి దహనమైన పరిస్థితి. అలాగే ఫర్నిచర్ కానీ ఇవంతా కూడా ఫ్లోరింగ్, అలాగే మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్ పైన దానికి సంబంధించి ఎటువంటి అట్రాక్టివ్ కోసం అన్ని ఏర్పాటు చేస్తుంటారో అవన్నీ కూడా దాని ద్వారా పూర్తిగా మంటలు చెలరేగడం, అలాగే ఇక్కడ సేల్స్ కోసం పెట్టిన శారీస్ కానీ అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. 10:30 ప్రాంతంలో అవడం, వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా ఇక్కడికి వెంటనే వచ్చి మంటలు ఆర్పారు. అయితే మంటలు ఆర్పినప్పటికీ కూడా పూర్తిగా లోపల ఎటువంటి వస్తువులు కానీ అన్ని కూడా ఏవి మిగలేవని కూడా తెలుస్తుంది. అయితే దీని కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అని కూడా ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే లోపలికి వెళ్లారు డిఆర్ఎఫ్ సిబ్బంది, చాలా వరకు లోపలికి వెళ్లి చెక్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా మంటలు కంట్రోల్లోకి రావడం, ఓన్లీ పొగ మాత్రమే ఉండడం కారణంగా కూడా ఏదైతే ఫ్రంట్ పార్ట్ లో మనకి ఏదైతే ఎగ్జిబిషన్ కోసం ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు శారీస్ కానీ ఒక డాల్స్ ని పెట్టేసి, ఆ పూర్తిగా కూడా మిర్రర్స్ కూడా పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంతా కూడా మంటల దాటికి పూర్తిగా ఏదైతే లోపల స్టాక్ ఉంటే అదంతా కాలిపోయినట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏవైతే ఎగ్జిబిషన్ ఏదైతే అట్రాక్టివ్ కోసం ఏర్పాటు చేసిన డాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము. దానికి సంబంధించిన వాడిన పీచు కానీ ఇవంతా పదార్థాలన్నీ దానిపైన కనిపిస్తుంది. దీని కారణంగానే అగ్ని ప్రమాద స్థాయి ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే
అధికారులు రావడం వెంటనే ఆర్పడం కారణంగా కూడా ప్రస్తుతం లోపల ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా కొద్దిమేర మనకి ఏదైతే లోపల కనిపిస్తుంది కొద్దిమేర ఆ స్టాక్ మాత్రమే మిగిలింది. పైన 4th ఫ్లోర్ లో ప్రస్తుతం చెలరేగినట్టు కూడా చెప్తున్నారు. కింద ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. పైన ఉన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కూడా కరెంట్ ఆఫ్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి తెలియని పరిస్థితి నెలకొన్నట్టు కూడా చెప్తున్నారు. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాము, మాకెవరూ చెప్పకపోవడం కారణంగా కూడా ఒకవైపు హౌస్ కీపింగ్ వాళ్ళు చెప్తున్నారు. అయితే వెంటనే వాళ్ళకి తెలియడం కిందకి రావడంతో కూడా అప్పటికే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అగ్ని ప్రమాద స్థాయి పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఒక్కసారిగా పెరగడంతో కూడా ఎక్కడ ఎటువంటిది ఏమీ మిగలలేదని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన మేనేజర్స్ కానీ వాళ్ళు ఎవరు ఆ సమయంలో లేనట్టుగానే చెప్తున్నారు. ఓన్లీ సేల్స్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉండడం, వాళ్ళంతా బయటికి రావడంతో కూడా ప్రాణ నష్టం అయితే తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించినట్టు కూడా చెప్తున్నారు. దీని కాజ్ ఆఫ్ ఫైర్ అయితే మరి కాసేపట్లో డిఆర్ఎఫ్ సిబ్బంది తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా దానికి సంబంధించిన లోపల ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో చెక్ చేయడానికి ఎవరైనా ఒకవేళ ఉంటే వారి కోసం కూడా అంబులెన్స్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎవరూ లేరు, అందరూ కూడా ఆ సమయానికి బయటకు వచ్చినట్టుగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. బిందు రైట్, అగ్నిమాపక సిబ్బంది కొంత సమయానికి రెస్పాండ్ కావడంతో ఇంకా పెను ప్రమాదం తప్పినట్టు అర్థం చేసుకోవచ్చేమో సుస్మిత. చుట్టుపక్కల అంతా కూడా ఇలాంటి షాపింగ్ మాల్సే, ఈజీగా ఫైర్ క్యాచ్ చేసే అవకాశం ఉండేది. ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ఈ బిల్డింగ్ ఆనుకుని కూడా చాలా వరకు ఈ కాంప్లెక్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ కాంప్లెక్స్ తో పాటు ఈ పక్కనే కూడా దానికి సంబంధించి ఏదైతే చాలా వరకు జ్యువెలరీ షాపులు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆ మంటల దాటికి మనం విజువల్స్ చూసుకుంటే చాలా వరకు ఎగిసిపడిన పరిస్థితి. అయితే ఆ పై వరకు కూడా వెళ్ళవచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అందుకోసమే వారందరూ కూడా లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు పంపించి వేశారు. ప్రస్తుతం మంటలు కంట్రోల్లోకి రావడంతో కూడా వారందరినీ లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లోపల పైనుంచి కూడా కొన్ని అద్దాలు విని పడిపోవడం కారణంగా కూడా ఇక్కడ ఎవరిని ఉండలేకుండా అందరినీ దూరంగా పంపించి వేస్తున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పైకి వెళ్లి పూర్తిగా పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆక్సిజన్ సిలిండర్స్ సహా అందరూ కూడా పైకి వెళ్లారు. పైనుంచి ఏవైతే ఈ మంటల దాటికి అంతా కూడా దగ్ధం అవడంతో పైనుంచి రాళ్లు దానికి సంబంధించిన సిమెంటరీ అంతా కూడా కింద పడుతుంది. దీని కారణంగా కూడా ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు, షాప్ కి సంబంధించిన వాళ్ళని అలాగే ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే సెట్టింగ్ కనిపిస్తుందో ఆ సెట్టింగ్ కి సంబంధించి మనము అట్రాక్టివ్ గా ఉంచడం కోసం వాటిని ఏర్పాటు చేశారు. అట్రాక్టివ్ సంబంధించి మనం చెక్ చేస్తే ఏను కానీ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాటిలో ఉపయోగించిన పదార్థాలే పూర్తిగా కూడా ఇది భారీ స్థాయిలో అగ్ని ప్రమాదానికి గల కారణంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ చిన్న అగ్ని ప్రమాదం అయినప్పటికీ కూడా వీటిలోని ఫ్లేమబుల్ ఉండడం కారణంగానే భారీ స్థాయిలో మంటలు చెలిగిన ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో ఫస్ట్ ఎక్కడి నుంచి ఫైర్ బ్రోక్ అయింది, అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మొత్తంగా ఇప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే 4th ఫ్లోర్ లో ప్రస్తుతం వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి పూర్తిగా అన్ని ఫ్లోర్స్ కూడా వ్యాపించినట్టు కూడా తెలుసు. ఒకవేళ వ్యాపించకపోయినప్పటికీ కూడా ఈ ఏదైతే మనకు అట్రాక్టివ్ కోసం ఏర్పాటు చేసిన వీటికి ఫైర్ బ్రోక్ అవడం వల్ల దీని నుంచి లోపలికి కూడా వెళ్లి ఉండొచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఫ్లోర్ కూడా మిర్రర్స్ ఏర్పాటు చేస్తారు. ఆ మిర్రర్స్ కూడా పూర్తిగా మంటల దాటికి ఇక్కడ పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లారు. ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చెక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. బిందు. ఓకే సుస్మిత. అసలు బయటకు రానని కూడా అవ్వట్లేదు. అసలు ఎంత ప్రమాదంలో బయట పడ్డామో తెలియదు. లోపల మేము పని చేస్తున్నాం, చిమిటి పని చేస్తుంటే వాళ్ళకి మా వాచ్మెన్ మాకు చెప్పాలి కదా, బయటకు వెళ్ళిపోండి చెప్పాలి కదా, బయటకు కూడా వెళ్ళిపోమని చెప్పలేదు. మేము లోపలే ఉన్నాం. ఇంకా బయటకి కరెంట్ ఎట్ అయిపోయిందని చెప్పట్లేదు. అమ్మ మీరు ప్రమాదంలో ఉన్నారు, బయటకు రాండి కూడా అనట్లేదు. మేము నలుగురు పని వరకు సిమెంట్ వరకు నడుస్తుంది. సామాన్లు ఉన్నాయి, మా సామాన్లు ఉన్నాయి సార్. అప్పుడు నాపలే ఉన్నాం మేము, మాకు తెలియదు. మేము నలుగురు చచ్చిపోవచ్చింది. మాకు కరెంట్ ఎట్ అయిందని తెలియదు, మంటలు పెడతాను కూడా తెలియదు. మాకు పైపులు, కరెంట్ వైర్లు అన్ని కట్ చేస్తున్నారు. మాకు చెప్పాలి కదండి. ఈ రోజు అందాజా 11:20 సమయంలో ఈ మంగళగౌరి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇమీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలుస్తున్నాము. ప్రెసెంట్ అది షాప్ ఏం నడవట్లేదు, రెనోవేషన్ లో ఉంది. లోపల కూడా ఎవరు లేరు. ఒక 4 మెంబర్స్ వర్కర్స్ ఉంటే బ్యాక్ డోర్ నుంచి తీసుకున్నాం. ఎటువంటి క్యాజువాలిటీ లేదు. ఫైర్ కూడా కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు అందాజా 11:20 సమయంలో ఈ మంగళగౌరి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇమీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలుస్తున్నాము. ప్రెసెంట్ అది షాప్ ఏం నడవట్లేదు, రెనోవేషన్ లో ఉంది. లోపల కూడా ఎవరు లేరు. ఒక 4 మెంబర్స్ వర్కర్స్ ఉంటే బ్యాక్ డోర్ నుంచి తీసుకున్నాం. ఎటువంటి క్యాజువాలిటీ లేదు. ఫైర్ కూడా కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ సమీపంలో ఉన్న షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్ మంటల్లో కాలిపోయింది మొత్తం కూడా. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మంగళగౌరి షాపింగ్ మాల్ మొత్తం కూడా లోపల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కొంత రెనోవేషన్ వర్క్ నడుస్తున్నట్టుగా కూడా సమాచారం. కొంతమంది హౌస్ కీపింగ్ వాళ్ళతో పాటు ఆ రెనోవేషన్ వర్క్కి సంబంధించిన వాళ్ళు షాపింగ్ మాల్లో ఉండిపోయారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి అసలు మంట మొదలైంది అనే అంశం పైన అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కంట్రోల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. అయితే ఉదయం సమయం కావడంతో ఈ షాపింగ్కి పెద్దగా రద్దీ లేకపోవడం, అదేవిధంగా చుట్టుపక్కల ఆ ప్రాంతాలకి మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మంటలు ఆర్పే పనిని కంప్లీట్ చేశారు ఫైర్ సిబ్బంది అంతా కూడా. పరిస్థితి అంతా కంట్రోల్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ షాపింగ్ మాల్ బయట పెద్ద ఎత్తున టెంపుల్ సెట్ వేశారు. అది కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినట్టుగా తెలుస్తోంది. చాలా తొందరగా ఫైర్ని క్యాచ్ చేసే అవకాశం ఉండే మెటీరియల్ కావడంతో ఒక్కసారిగా మంటలు పెద్దవైపోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు, కానీ భారీ ఆస్తి నష్టం మాత్రం సంభవించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మొత్తం మంగళగౌరి షాపింగ్ మాల్లో అంటుకున్న మంటలన్నింటినీ కూడా ఫైర్ సిబ్బంది కంట్రోల్ చేశారు. తమ అధీనంలోకి ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఏ కారణంగా మంటలు అంటుకున్నాయి అనే అంశానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు ఫైర్ అధికారులు. ఉదయం 11:20 ప్రాంతంలో ఈ మంగళగౌరి షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఈ మంటలన్నీ కూడా వ్యాపించడంతో అందులో చిక్కుకున్న వారంతా బయటకు వచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. 4th ఫ్లోర్లో రెనోవేషన్ జరుగుతున్నట్టుగా కూడా అక్కడి అధికారులు చెప్పడం చూస్తున్నాం. ఆ సమయంలోనే ఒక్కసారిగా అగ్ని వ్యాపించింది. దాంతో ఆ హౌస్ కీపింగ్ సిబ్బంది అంతా కూడా బయటకు వచ్చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం అన్ని అంతస్తులకి కూడా ఈ మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దాంతో పాటుగా బయట వేసిన సెట్కి ఈ మంటలు వ్యాపించి ఒక్కసారిగా పెద్ద ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగినట్టుగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పట్టు చీరలతో పాటు చాలా సామాగ్రి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ఈ అగ్నికి ఆహుతైపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో చుట్టుపక్కల ప్రాంతాలకి మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు.